హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రీ వీల్ బోర్డ్. సో చాలా రోజులు అయిపోయింది కదా కనిపించి. సో అలా మొత్తానికి ఇప్పుడు కుదిరింది వీడియో చేయడానికి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు బోట్ ఎక్కిపోతున్నాం. బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళబోతున్నాం అనమాట. అదనమాట, మేమైతే హార్బర్కి వచ్చేసాము. నేనైతే ఎప్పుడు ఇంత లోపలికి అయితే రాలేదు. చూడండి, ఈ మొత్తం చుట్టూ అన్ని పడవలే ఉన్నాయి. ఇది 4వ నంబర్ జెట్టి అంట. సో ఇక్కడైతే అన్ని పడవలు ఉన్నాయి, భలే ఉన్నాయి, ఇంత పెద్దవి. అన్ని బోట్స్, ఇవి మొత్తం అన్ని ఫిషింగ్ బోట్స్. సో తరుణ్ ఒకసారి అడుగుదాం, అతను ఎలా ఫీల్ అవుతున్నాడు. నేను రావడం ఈ షిప్స్ వరకు రావడం అనేది ఇప్పుడు లేదు, ఎందుకంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి. ఇప్పుడు సాగర్ వాళ్ళ ఫ్రెండ్ వల్ల అలా కొంచెం పరిచయం అయ్యి నేను ఇప్పుడైతే కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకంటే షిప్స్ ఎక్కింది నేను ఎప్పుడు నా చిన్నప్పుడు భద్రాచలం వెళ్ళినప్పుడు ఎక్కాను, రాజమండ్రి నుంచి. అదే నా ఫస్ట్ టైం. ఇప్పుడు సెకండ్ టైం అవుతుంది ఎక్కితే ఒకవేళ. ఓకే, హౌ ఇస్ విజువల్స్, హౌ యు ఫీల్ విజువల్? బానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన లాంగ్వేజ్ లో నేను మాట్లాడాలా? చెప్పిన లాంగ్వేజ్ వద్దులే. ఇది షిప్ అనేది ఫస్ట్ టైం అయితే కాదు. ఆల్రెడీ మేము ఇంతకు ముందు వ్లాగ్ లో శ్రీను అందరం, సిద్ధు అందరం వెళ్ళాం కదా. వ్లాగరేనా నువ్వు? మీటింగ్ ఇక్కడికి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. మొత్తానికి అయితే బోట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుందనేది మేము షేర్ చేసుకుంటాం. మేమైతే ముగ్గురం ఫీలింగ్ ఎక్సైటెడ్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. ఎప్పుడు బైక్ రైడ్ చూసుంటారు, ఇప్పుడు బోట్ రైడ్. అందరూ ఎక్కుతున్నారు. ఇప్పుడు మనోజ్ ఎక్కుతాడు. నాకు తెలిసి మనోజ్ పడిపోతాడు అనుకుంటున్నాను. తరుణ్ ఎక్కుతున్నాడు, నెక్స్ట్ మనోజ్, ఆ తర్వాత నేను. ఇగో లోపలికి వెళ్తున్నానా? భలే రూఫ్ రూఫ్ నాకు ఎక్కుతుంది. రేపు మనోజ్ జాగ్రత్తకి వెళ్ళరా. సైజ్ బోట్స్ ఉన్నాయి, అంటే ఒకేలాంటి షిప్స్, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఈ కింద మరీ చిన్నవి ఉన్నాయి అన్నమాట. అవి చూడండి, అవి క్రేన్స్ అనుకుంటా, అవి కంటైనర్స్. అవి మొత్తం అన్ని బోట్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయి. ఇదిగో నీరు, ఇది 10 feet ఉంటుందంట, తరుణ్ చెప్తున్నాడు. మరి రియల్లీ ఎన్ అడ్వెంచర్. మొత్తానికి ఒక పడవకి వెళ్ళాలంటే మనం ఒక పడవ నుంచి ఇంకో పడవకి అలా వెళ్ళాలన్నమాట. కొంచెం దీని రూట్ మ్యాప్ అలాగే ఉంటుంది. ఈ పడవ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ఇది చూడండి, షాఫ్ట్. ఏది చేప? షాఫ్ట్ రా, ప్రొపెల్లర్ షాఫ్ట్.
ద్వారా సినిమాలో షిప్ అదే. భలే ఉంది. ఫస్ట్ టైం ఎక్కడం ఈ బోట్ ఇక్కడ. మీరు ఎప్పటి నుంచి దీని మీద? చిన్నప్పటి నుంచా? ఆహా, అదేంటి కోస్ట్ గార్డ్స్ కదా? అక్కడ చూసినట్టయితే కోస్ట్ గార్డ్ షిప్ కూడా వెళ్తుంది. కోస్ట్ గార్డ్స్ మిమ్మల్ని ఎప్పుడైనా ఆపుతారా? ఓకే 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 ఓకే, కొంచెం అలవాటు లేదు కదా. సో అలవాటు లేదు కాబట్టి అలా ఊగుతున్నా. బ్రో అయితే చేపలు ఎలా పెడతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది వించ్ అంట. ఈ వించ్ నుంచి కొంచెం అర్థం ఉన్నట్టు అయ్యింది. సో ఈ వించ్ నుంచి ఇక్కడికి కడతారు. ఇక్కడ నుంచి మళ్ళీ తాడంతా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ ఒక పుల్లి ఉంటుంది. ఈ పుల్లి నుంచి మళ్ళీ నెట్ అందులోకి వేస్తారు. ఆ నెట్ వేసినాక కొంచెం అలా డ్రాగ్ చేస్తే అందులో చేపలు పడతాయి కదా. సో అదనమాట. సో దాన్ని పైకి ఎలా లాగుతారు అని అంటే, ఆ పైన మళ్ళీ ఒక పుల్లి ఉంటుంది. ఆ పుల్లి సహాయంతో కొంచెం ఇలా పైకి ఇలా లాగుతారు. సో అదనమాట. సో అలా నెట్ అలా లోపలికి పెట్టి ఇలా లోపలికి వదులుతారు. నాకైతే బోట్ ఎక్కుతున్నామని ఎక్స్పీరియన్స్ చేయడానికి డిప్రెషన్. సో నాకు బోట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే చాలా ఎక్సైటెడ్గా స్టార్ట్ అయ్యాము. కానీ ఇప్పుడైతే ఎలాగుందంటే తల మొత్తం తిరిగేస్తుంది. కానీ నిజంగానే వేవ్స్ నార్మల్ గా ఉన్నాయి, కానీ వేవ్స్ అయితే మాత్రం చాలా చాలా భయంకరంగా ఉంది. నాకైతే కొంచెం తల తిరుగుతుంది. ఓహో, నాకు తెలిసి ఎంత లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం. మేము కూడా అప్పుడు వెళ్ళిన బోట్ రైడ్ అంత ఏం లేదు, లైక్ చిన్న ఊపేస్తుంది, ఊపిపోతుంది. నాకు ఎందుకో వామిటింగ్ సెన్సేషన్ వస్తుందేమో. సో మనం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఒక 3 or 4 kilometers లోపలికి అయితే వచ్చాం. వీళ్ళు ఇంకా ఓన్లీ చేపలు పట్టడానికే దగ్గర 350 kilometers అంత దూరం లోపల వరకు వెళ్తారంట. ఇక్కడ బాగుందంటాడు. సో లోపలికి వచ్చాం కదా, ఇక్కడైతే కొంచెం వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది కదా. వేడిగా ఉంది, నాకైతే చెమటలు అలా కారుతున్నాయి. అండ్ బోట్ అయితే చాలా గట్టిగా ఊగుతుంది. ఫస్ట్ టైం కదా, కొంచెం అలవాట్లేదు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ నీరు చూస్తుంటే కామ్గా ఉన్నట్టుంది, కానీ చాలా భయంకరంగా ఉంది. ఇదైతే అయిపోయింది, వచ్చాం ఇంకా. కాకపోతే అలా కొంచెంసేపు మాట్లాడుకున్నాం. ఇదేంటంటే సీజన్ కాదంట, ఇంకో 18 days తర్వాత సీజన్ స్టార్ట్ అవుద్ది. బోట్లు ఫిషింగ్కి వెళ్తాయి లోపలికి. అసలు చేపలు పట్టడానికి చాలా దూరం వెళ్ళిపోతారంట. ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ వరకైనా వెళ్ళిపోతారంట అలా చేపలు పట్టుకుంటూ. ఈ షిప్ మొత్తంలో 6 tons కెపాసిటీ ఉంటుందంట. 6 tons చేపలు ఇందులో పడతాయంట. 6 tons చేపల వరకు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సో మొత్తం నిండినంత వరకు లోపలుండి అదంతా నింపుకొని వస్తారు. ఈరోజు అయితే ఫిషింగ్ ఏం చేయలేదు, కానీ కొంచెంసేపు అలా ఒక 4-5 kilometers లోపలికి వెళ్ళి ఇంకా అలా మేము వచ్చేసాము. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసాం. నుంచి ఈ బోట్ మనం బేసిక్గా ఇంకా రావాలంటే ఒక బోట్ నుంచి ఇంకో బోట్లోకి వెళ్ళాలంటే ఇంకో బోట్ నుంచి అలా వెళ్ళడమే. సో మొత్తానికి ఇలా వచ్చేసాం. ఇక బోట్లన్నీ బిల్డ్ చేస్తున్నారు. అయితే అయిపోయింది.
ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. కొంచెం లోపలికి వెళ్ళాక కొంచెం సిక్ ఫీల్ అయ్యాను. పర్లేదు, ఎక్స్పీరియన్స్ మాత్రం సో మిగతాది కొంచెం ముందుకెళ్ళాక అక్కడ ఆగేసి చెప్తా ఏమన్నా ఉంటే. ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి హార్బర్ నుంచి బయటికి అయితే వెళ్తున్నాను. కనుక్కుందాం. చెప్పురా. ఇందాడే చెప్పినట్టున్నాను. నాకు చాలా బాగా అనిపించింది, బట్ బుర్ర తిరిగింది. వేవ్స్ దగ్గరే మళ్ళీ స్టార్ట్ ఇది ఇక్కడికి ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. స్మూత్గా ఉంది బోట్. ఇది బాగా డ్రైవ్ చేశారు, బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఆ శ్రీనివాస్ ఆ అబ్బాయికి చాలా థ్యాంక్స్. చాలా మంచిగా రైడ్ ఇది ఎక్స్పీరియన్స్ చేసినందుకు చాలా. సో శ్రీనివాస్ అంటే నేను అనుకుంటారు, కానీ నేను కాదు. ఆ రైడింగ్ తీసుకెళ్ళిన బ్రో పేరు కూడా శ్రీనివాస్ అనమాట. నిజంగా బ్రోకి థ్యాంక్ యూ. వచ్చేసరికి మాత్రం ఫస్ట్ అయితే చాలా ఎక్సైట్ అయిపోయాము. ఆ, లోపలికి వెళ్ళాక కొంచెంసేపు స్టార్టింగ్ అంతా బాగానే ఉంది. లోపలికి వెళ్ళి ఎప్పుడైతే వేవ్స్ పెరగడం అయితే స్టార్ట్ అయిందో అప్పుడు మాత్రం తిప్పిందిరా నాయన గడుపులో. ఇంకా ఏం తినలేదు కాబట్టి సరిపోయింది. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది, కానీ లోపల నుంచి బీచ్ బీచ్ నుంచి సీ చూస్తాం కదా, ఈసారి సీ లోపలికి వెళ్ళి బీచ్ వ్యూ చూసాం. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. ఆ బయట నుంచి నోవోటల్ అది వ్యూ కనిపించింది, అది బాగుంది. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. సో మీకు కూడా ఎప్పుడన్నా టైం ఉంటే ఇలా బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.